మెదక్ జిల్లా మాసాపేట్ మండల్ కొప్పులపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి కొబ్బరికాయలు కొట్టి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తూఫాన్ కండధర్మ జాగరణ ప్రముఖ టైలర్ పోచయ్య మరియు గ్రామ సర్పంచ్ శోభ నరసింహారెడ్డి మాట్లాడుతూ శివాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్ర, సాహసాలు మరియు అతని పరిపాలన విధానాలను గుర్తు చేసుకున్నారు. శివాజీ మహారాజ్ 16 ఏళ్ల వయసులోనే కోటను స్వాధీనం చేసుకుని రాజ్గఢ్, కొండన, పురంధర్ కోటలను గెలుచుకున్నారు. అతను గెరిల్లా యుద్ధ తంత్రంలో నిష్ణాతులు. ఆదిల్లా, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యాలను మెరుపు దాడులతో విస్తుపోయేలా చేశారు. 1674 జూన్ 6న రాయగఢ్ కోటలో ఛత్రపతిగా పట్టాభిషేకం చేసుకుని స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని ప్రకటించారు. ఈ వేడుకల్లో ఛత్రపతి శివాజీ యూత్ మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని శివాజీ మహారాజ్ యొక్క జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. శివాజీ మహారాజ్ యొక్క జీవితం మరియు సాహసాలు యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. మన కుప్లపల్లి గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన యువకులకు, స్కూల్ పిల్లలందరికీ సార్లకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం ఏ రోజైతే శివాజీ విగ్రహం పెట్టాలని నిర్ణయించుకున్నామో ఆ రోజు నుంచి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం. ఈరోజు ఫిబ్రవరి 19 రోజు, ఈరోజు మంచి రోజు కాబట్టి మనం ఈరోజు ఛత్రపతి శివాజీ గారికి జయంతి చాలా అద్భుతంగా చేసుకొని ఈరోజు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకోవడానికి మనం ఈరోజు ముందుకైనాం. కాబట్టి ఇదే అండగా పెద్ద మనుషులందరూ మనందరికీ అండగా ఉండి మళ్ళీ వచ్చేసరి వరకలా మన సర్పంచ్ చెప్పినట్టుగా వచ్చేసరి వరకలా మన విగ్రహాన్ని ఎంతో ఘనంగా ప్రదర్శించుకొని మనమందరం ఒక హిందూ సనాతన హైందవ ధర్మానికి ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పి ఈరోజు మన కోసం శివాజీ ఏం చేసిందనేది పిల్లలకు మనం స్కూల్లో కూడా నేర్పించాలి. ప్రతి ఒక్కరు పిల్లలు మన క్రిస్టియన్స్ లెక్క బొట్టు పెట్టుకోకుండా స్కూల్కి వెళ్తున్నారు. కొంచెం పిల్లలు కూడా మీరు అవగాహన తెచ్చుకొని పొద్దున లేవగానే మనం ఎంత టైం లేదు, కొద్దిగా చిన్నగా ఒక కుంభ బొట్టు పెట్టుకొని మన స్కూల్కి వెళ్తే మన గౌరవాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. ప్రతి ఒక్కరు నువ్వుగా బొట్టు పెట్టుకొని స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి కూడా అలానే ఉంటాయి. మీ ఆ గౌరవం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఆ గౌరవాన్ని కాపాడిన పిల్లలు అందరూ శివాజీ గారు మన ధర్మాన్ని ఆ బొట్టు రూపంలోనే ధర్మాన్ని రక్షించాడు. కాబట్టి మీరందరూ రేపు ఆ బొట్టు పెట్టుకొని మీరందరూ శివాజీ గారి గౌరవాన్ని కాపాడాలని నేను కోరుకుంటున్నాను. నాకు టైం ఇచ్చిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఛత్రపతి శివాజీ గారి సుమారుగా 400 సంవత్సరాలు, 396 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు జయంతిని వేడుకలు మనం కొప్పులపల్లి గ్రామంలో నిర్వహించుకున్నాం. అదేవిధంగా ఇక్కడ శివాజీ యూత్ అసోసియేషన్ మరియు మొత్తం టోటల్ గ్రామ యూతర్లందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా మన ధర్మాన్ని పాటించడము ముఖ్యమనేది వీళ్ళ ద్వారా మనందరికి కూడా విలేజ్ అందరికి కూడా సూచనలు ఇస్తున్నారు. చాలా సంతోషమైనటువంటి సంప్రదాయం ఇది. ఈరోజు శివాజీ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి కాదు, ఎంతో మందికి శక్తినిచ్చినటువంటి యోధుడు, మహావీరుడు. ఆయన సొంతంగా ఒక గెరిల్లా దళాన్ని ఏర్పాటు చేసుకొని, గెరిల్లా అంటే తనకు తనుగా ఒక సైనిక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి. మన హిందూ సమాజాన్ని, హిందూ సాంప్రదాయానికే ఒక ముఖ్యమైనటువంటి దారి చూపినటువంటి వ్యక్తి. మనం ఎన్ని రోజులకున్నా మరవలేనటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు మన కొప్పులపల్లి గ్రామంలో మన యూత్ కోరుకున్నటువంటి ఈ శివాజీ స్టాచ్యూ కోసం ఈరోజు గ్రామ పెద్దలందరూ కూడా, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజెంట్ ఉప సర్పంచ్, సర్పంచులు కూడా, మిగతా గ్రామ పెద్దలందరూ కూడా ఈరోజు మ్యాక్సిమం దీనికి మేమందరం కూడా సహకరిస్తామని, ఏ రోజైతే మీరు యూత్ ముందటికి వచ్చి మీరు చేస్తున్నటువంటి త్యాగానికి, మీ ఫలానికి మేము ఫలితాన్ని ఇస్తామని చెప్పేసి ఈరోజు గ్రామ పెద్దలందరూ కూడా అదే కోరికతోటి శివాజీ గారి దగ్గర కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఈ స్ఫూర్తిని ఎక్కడ కూడా తగ్గకుండా
స్టాచ్యూ అయ్యేంత వరకు కూడా అందరి సహకారంతో పాటు నా సహకారం కూడా మీరు కోరుకున్నట్టయితే నేను మీకు 100% సిద్ధంగా ఉన్నా కాబట్టి ప్రజలందరూ కూడా ఈ స్టాచ్యూ కోసం ఎంతవరకు మీకు సేవ అందించాలనిపిస్తే అంతవరకు చేయొచ్చు. కానీ ఖచ్చితంగా మనము 397 సంవత్సరం వచ్చేంత వరకు 397 సంవత్సరం జయంతి జరుపుకునే లోపల శివాజీ విగ్రహాన్ని కట్టి ఆ విగ్రహ ప్రతిష్ట ఇక్కడ ఆ రోజు జరుపుకుందామని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను. దీనందరికి కూడా మీ అందరి సహకారం ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు యూత్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ దేశభక్తిని అవలంబించాలని కోరుతున్నాం. భారతదేశము పుణ్యభూమి, మోక్షదాయిని, రత్నగర్భ, ఎందరో వీరులు త్యాగులు జన్మించిన సనతనము అవిభాజ్యము సుసంపన్నమైన హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని రక్షించుటకు శతాబ్దాల పర్యంతం పోరాటం చేసిన చరిత్ర మనకున్నది. ఆ పోరాటంలో సమర్థ రామదాస్ స్వామి శిష్యుడైనటువంటి దాదాజీ కొండదేవ్, భక్త తుకారాం గురువుల మార్గదర్శనంలో 1674 సంవత్సరంలో సంపూర్ణ హిందూ సమాజాన్ని సంఘటితపరిచి విధేర్మీయ విద్రోహకర శక్తులను దేశం నుండి పాల్దోళ్లకు కృషి చేసిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. 276 యుద్ధాలు చేసి విజయ పరంపర కొనసాగించి జ్యేష్ఠ శుక్ల 1674 సంవత్సరంలో సంపూర్ణ హిందూ సమాజాన్ని సంఘటితపరిచిన వ్యక్తి శివాజీ మహారాజ్. అలాంటి వారిని ఇలా మనం స్మరించుకోవడం, ఇక్కడ గ్రామంలో విగ్రహం గిట్లా ఏర్పాటు చేయడం సంతోషంగా ఉన్నది. కాబట్టి యువత దేశభక్తితో ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సమాజం కోసం నేను గిట్లా కొంచెం టైం ఇస్తా అనే ఆలోచనతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని కోరుతున్నా. భారత్ మాతాకి జై. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.